హాయ్ అండి. పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినే డ్రై ఫ్రూట్ లడ్డు ఎలానో ఒకసారి చూసేయండి. ముందుగా పొయ్యి మీద మందపాటి కళాయి పెట్టి దానిలో 1 కప్పు జీడిపప్పు తీసుకొని పప్పులు మాడకుండా కలదిప్పుతూ రోస్ట్గా వచ్చేలాగా వేయించుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత బాదం కూడా అలానే రోస్ట్గా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. తర్వాత పిస్తా పప్పు, గుమ్మడి గింజలు, పుచ్చపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు అన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి వేసుకుంటూ అన్ని పప్పులు లోపల పచ్చిదనం లేకుండా వేయించుకోవాలి. పప్పులు వేగుతుంటూనే మంచి అరోమా వస్తుందండి. అలా ఉంటేనే లడ్డూలు చాలా టేస్ట్గా వస్తాయి. పప్పులన్నీ రోస్ట్గా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. తర్వాత చల్లారి పెట్టుకున్న పప్పుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పప్పులన్నిట్లోనూ సహజంగానే ఆయిల్ కంటెంట్ ఉండటం వలన ఎలాంటి నెయ్యి వాడకపోయినా సరే ఉండలుగా వచ్చేస్తాయి. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే 15 to 20 days దాకా బాగానే ఉంటాయి. చిన్నపిల్లలకైతే డ్రై ఫ్రూట్స్ నార్మల్గా ఇస్తే తినరు కదండి. ఇలా ఇచ్చి చూడండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.